హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఎండాకాలం వచ్చిందంటే చాలు చింతకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ, ఉసిరికాయ చట్నీ, ఇలా ఊర చట్నీలు చాలా పెట్టుకుంటారు. అయితే నేను చింతకాయ చట్నీతో ఒక డిఫరెంట్ కర్రీ అయితే చేస్తా. ఈ కర్రీ ఎవరికి తెలుసో తెలీదో, నాకైతే తెలీదు. కానీ ఈ కర్రీ ఎలా చేయాలనేది నాకు మా అమ్మమ్మ నేర్పించింది. ఇప్పుడు నేను చేస్తా, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కర్రీ. ఒకటి పుండుకూర చట్నీ, ఇంకొకటి ఇప్పుడు చింతకాయ చట్నీతో చేసే ఒక రకమైన చట్నీ నాకు చాలా చాలా ఇష్టము. సో ఫస్ట్ కొన్ని ఆనియన్స్, నేనైతే ఒక 5 టమాటోస్ కట్ చేసుకున్నా, ఒక ఆనియన్ కట్ చేసుకున్నా. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ ఖాళీ కడాయి పెట్టేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు మంచిగా అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు, ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో పసుపు ఉంటుంది కాబట్టి మనం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరీ పసుపు పచ్చగా అయిపోతుంది తొక్కు, కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఎవరితో మాట్లాడుతుంది ఏందా అనుకుంటున్నారేమో, మా ఫ్రెండ్ వచ్చింది, ఆమెతో మాట్లాడుకుంటూ చేస్తున్నా. ఈ ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ని టమాటాలు వేసుకోవాలి. నేను చెప్పాను కదా ముందే, ఒక 5 టమాటాలు వేసుకున్నాను చెప్పేసి 5 టమాటాలు వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటో మనం వేసుకున్నాం కదా, అవన్నీ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే న్యాచురల్ టమాటాలు అయితే ఆటోమేటిక్గా ఆయిల్లోనే మగ్గుతాయి, కానీ ఇవన్నీ రసాయనాలతో తయారవడం వల్ల అసలు తొందరగా మగ్గట్లేదు. అందుకే కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ వేసుకున్నా. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. చింతకాయ చట్నీలో పసుపు, సాల్ట్ ఉంటుంది, కానీ టమాటాలు, ఆనియన్స్ వేయడం వల్ల అదంతా కొంచెం పోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. మంచిగా మగ్గాలన్నమాట. ఫస్ట్ అది వాటర్లో మగ్గిన తర్వాత చింతకాయ అదే ఆల్మోస్ట్ టమాటా పచ్చడి రెడీ అయిపోవాలి. సో ఇదంతా మంచిగా మగ్గిన దగ్గర మనం కలుపుకోవాలి. మధ్యలో ఇలా గంటెతో కొట్టడం వల్ల ఉడకని ముక్కలు కూడా ఉడుకుతాయి అన్నమాట. సో పక్కన అంతా పిల్లలు వచ్చిర్రు, కింద పిల్లలు. సో ఆ విధంగా మగ్గాలి. మంచిగా మగ్గిన తర్వాత చింతకాయ చట్నీ తీసుకున్నాను నేనైతే. యాక్చువల్లీ నాకు ఒక్కదానికే చింతకాయ చట్నీ ఇష్టం. వెంకటేష్కి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం, కానీ నా కోసం నేను చింతకాయ చట్నీ వేసుకున్నా. ఈ చింతకాయ చట్నీ నేను 1.5 స్పూన్ అయితే వేసుకున్నా. ఎక్కువ ఉన్నా కానీ తినలేము, ఒక్కదాన్నే కదా తినలేను, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం చేసుకున్నా. ఆ రోజు కాడికైతే చాలు అన్నట్టు. ఇది ఒక 3-4 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. వండుతుంటే స్మెల్ నిజంగా చాలా బాగా వస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది అసలు చింతకాయ చట్నీ. నాకు చాలా చాలా ఇష్టం. ఇట్లా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. అగో సైడ్లోకి ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా, వాటర్ మొత్తం ఇంకిపోతుంది. తర్వాత ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సమ్మర్లో చింతకాయ చట్నీ సల్వ చేస్తుంది, తినడం చాలా బెటరు, బాగుంటుంది కూడా. స్మెల్కే కడుపు నిండిపోతుంది అసలు. సో మీ ముందే తింటా నేను మళ్ళీ ఎలా ఉంది అనేది. కొంచెం రైస్లో కలుపుకొని, ఇంకా మీకు వీలైతే కొంచెం పెరుగు వేసుకోండి. ఇంకా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అసలు. నా ఫేవరెట్ చట్నీలల్లా ఇదొకటి. యాక్చువల్లీ నాకు చికెన్ పికిల్ అంటే కూడా చాలా ఇష్టం. చేసుకోవడానికి వీలు అవ్వట్లేదు, బట్ చేసుకుంటా. ప్రెగ్నెంట్ కదా, అసలు పని చేసుకోవడానికి అంత ఓపిక రావట్లేదు. కానీ చికెన్ పికిల్ చేసి కూడా వీడియో పెడతాను.